ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ డే 2 సెషన్ 2 ఎస్క్యూఎల్‌లో ఫిల్టరింగ్ గురించి నేర్చుకుందాం. నేను సెలెక్ట్ క్లాజ్ అండ్ ఫ్యూ ఆఫ్ ద అదర్ క్లాజెస్ ఫ్రమ్ అని, ఆర్డర్ బై అని, లిమిట్ అని చూసాము. సో ఈరోజు వేర్ చూసి లాస్ట్లో డిస్టింక్ట్ అన్న క్లాజ్ ఒకటి చూసి కామెంట్స్ అన్నది ఎలా చేయాలి అన్నది చూసి ఎండ్ చేద్దాం. ఓకే, సో వేర్ క్లాజ్ అన్నది ఏంటి అంటే ఫిల్టరింగ్ కోసం అనమాట. వేర్ అంటే ఇప్పుడు డేటా మనం నిన్న చూసిన టేబుల్ ఉంది కదా, సో ఇక్కడ ఈ టేబుల్లో ఇదే మీరు హైదరాబాద్కి సంబంధించిన రికార్డ్సే బయటికి తీయాలి అన్నప్పుడు, లేదా శాలరీ 20 వస్తున్నవాడే కావాలి, ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ రికార్డ్ మాత్రమే మీకు కావాలి, ఒక రికార్డ్ ఆర్ సమ్ ఎక్స్ రికార్డ్స్ కావాలి, బట్ దానికి ఒక రిలేటివ్ ఉంది అంటే లైక్ రాజమండ్రి ఆర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2, లేకపోతే శాలరీ 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాంటి కొన్ని ఇంత సెట్లోంచి కొన్ని రికార్డ్స్ని బయటికి తీయాలి, కొన్ని మాత్రమే తీయాలి, ఒక పర్టికులర్ కండిషన్ బేస్డ్ బయాగా తీయాలి అని అంటే అప్పుడు ఫిల్టరింగ్ వేర్ కండిషన్ అన్న క్లాజ్ వస్తుంది, ఈ క్లాజ్ వస్తుంది. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ ఎప్పుడు ఉండాలి అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నువ్వు స్టార్ పెడతావా వేరే కాలమ్స్ పెడతావా అన్నది నీ ఇష్టం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంది సిటీ కదా, సారీ పర్సన్ కదా నిన్న. సో ఇక్కడ దీని వెంటనే వేర్ వస్తుంది. వేర్ ఏ కాలం బేస్డ్ మీద నువ్వు కండిషన్ చేద్దాం అనుకుంటున్నావు, కండిషనల్ ఫార్మాటింగ్ కండిషనల్ థింగ్ ఏ కాలం బేస్డ్ మీద చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు సిటీ పీ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని ఇవ్వాలి. ఓకే, పీ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని ఇస్తే, సో ఇక్కడ హైదరాబాద్ అన్నది ఎలా ఉంది, స్ట్రింగ్ కదా, అంటే స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ కదా. సో స్ట్రింగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే లాంగ్వేజ్లో ఇలా రిప్రజెంట్ చేస్తారు, డబల్ కోట్స్ పెట్టి మధ్యలో నువ్వు ఆ వాల్యూ రాయాలి. ఓకే, లేకపోతే అది తీసుకోదు. ఇది నెంబర్స్ కదా, నెంబర్ ఫార్మాట్లో ఉంది, ఇది కూడా నెంబర్ 10, 20, 30 అంటే నెంబరింగ్. సో దాన్ని డైరెక్ట్గా వితౌట్ స్ట్రింగ్స్ ఎన్క్లోజ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా స్ట్రింగ్ కింద పెట్టావు ఇది వేరేలా ట్రీట్ చేస్తుంది ఈ ఎందుకంటే ఈ కాలమ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ టేబుల్ని ఒక్కొక్క కాలమ్కి డేటా టైప్ ఇస్తావు. ఇది నెంబర్ డేటా టైప్, ఇది వేర్కార్ డేటా టైప్, వేర్కార్ అంటే జస్ట్ స్ట్రింగ్ అనమాట. ఇది కూడా వేర్కార్ డేటా టైప్, ఇది నంబర్ డేటా టైప్ ఆర్ ఇంటీజర్ డేటా టైప్. ఓకే, ఇలా ఇస్తావు. సో ఇప్పుడు నువ్వు ఈ కాలం బేస్డ్ మీద ఎప్పుడైతే కండిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నావో, సో నువ్వు ఇలా స్ట్రింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇది నెంబర్స్ కదా ఇంట్లో ఉన్నవన్నీ. సో నెంబర్ లాగా దానికి చెప్పాలి నువ్వు, ఇది నెంబర్ రా అంటే. ఇప్పుడు నువ్వు ఇలా గీతలు పెట్టావు అనుకో పైన, సింగిల్ గీతలు, అది స్ట్రింగ్ రా అన్నది అనుకుంటుంది. నువ్వు పెట్టలేదు అనుకో అది నెంబర్ రా అన్నది అనుకుంటుంది. ఎప్పుడైనా అది ఇక్కడే కాదు, పైథాన్లో అయినా ఎక్కడైనా ఇదే ఫాలో అవుతారు. ఓకేనా, సో ఇప్పుడు నువ్వు పీసీటీ అన్నది ఏ కాలమ్, వేర్కార్ కదా, సో అంటే స్ట్రింగ్ అనుకున్నాం. అప్పుడు ఈ వాల్యూస్ ఏమన్నా అంటే నువ్వు దానికి చెప్పాలి కదా, వేర్కార్ కాబట్టి నేను స్ట్రింగ్లో ఎన్క్లోజ్ చేస్తున్నాను. ఎన్క్లోజ్ చేయడం అంటారు ఇట్లా కొటేషన్స్ పెడితే. ఓకే, సింగిల్ కోట్స్. సో లాస్ట్లో సెమీకాలన్ పెట్టకపోవచ్చు, ఏదైనా పర్లేదు, బట్ ఇది ఒక ఫార్మాట్, ఇలా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీకు ఎండ్ చేయాలి అంటే సెమీకాలన్తో ఈ క్వెరీ ఎండ్ చేయండి, ఏ క్వెరీ అయినా, ఈ క్వెరీయే కాదు. అప్పుడు మీకు ఒక థింగ్ ఉంటుంది, లైక్ ఇక్కడతో నాకు క్వెరీ క్లోజ్, నెక్స్ట్ క్వెరీ కింద లైన్లో రాసేసుకోవచ్చు. నువ్వు అప్పుడు రన్ చేస్తున్నప్పుడు కూడా నీకు అంత ఇబ్బంది ఫేస్ చేయమన్నమాట. సో సెమీకాలన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్తాను. లేదు నాకు వద్దు అన్న ఓకే, నువ్వు సెలెక్ట్ మొత్తం ఏ క్వెరీ అయితే రన్ చేయాలనుకుంటున్నావో సెమీకాలన్ లేకపోతే ఆ క్వెరీ పర్టికులర్గా సెలెక్ట్ చేసి రన్ చేయాల్సి వస్తుంది. సెమీకాలన్ ఉంటే జస్ట్ కర్సర్ అన్నది ఆ క్వెరీ మీద పెడితే పైన ఒక క్వెరీ ఉందనుకో, మొత్తం ఇక్కడ సెమీకాలన్ ఉంది, ఇంకో క్వెరీ రాసావు సెమీకాలన్ ఉంది, ఇంకొక క్వెరీ రాసావు సెమీకాలన్ ఉంది. ఇప్పుడు నువ్వు సెకండ్ క్వెరీ రన్ చేయాలనుకో, ఇక్కడ కర్సర్ ఈ క్వెరీలో ఎక్కడైనా లైన్లో పెట్టి జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొడితే రన్ అయిపోతుంది క్వెరీ. లేదు నేను ఇది పెట్టను రా అంటే నువ్వు మొత్తం సెలెక్ట్ చేయాల్సింది, సెమీకాలన్ పెట్టను రా అంటే సెలెక్ట్ చేసి దానికి చెప్పి నువ్వు రన్ చేయాలి. ఓకే, నేను ఈ సెట్ ఆఫ్ కమాండ్నే రన్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఓకేనా, సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాను కదా, ఒకటి నెంబర్ని కండిషన్ చేయడం, ఒకటి స్ట్రింగ్ని కండిషన్ చేయడం. ఇప్పుడు స్ట్రింగ్ని కండిషన్ చేస్తే నువ్వు స్ట్రింగ్స్లో ఎన్క్లోజ్ చేయాలి. అదే నువ్వు నెంబర్ని ఫిల్టర్ చేద్దాము, నెంబర్ని కండిషనలైజ్ చేద్దాము అంటే ఒక కండిషన్ ఆ నెంబర్ కాలం మీద అప్లై చేద్దాము అని అంటే నువ్వు స్ట్రింగ్ ఏం వాడద్దు, p_id ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంతే, జస్ట్ స్ట్రింగ్ ఏం వాడద్దు. ఇది 2 టైప్స్. సో ఇక్కడ ఈక్వల్స్ టు అనే కాదు, వేరే ఆపరేటర్ కూడా వాడచ్చు, అంటే 1 గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ. ఓకే, నాట్ ఈక్వల్ టు ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నాట్ ఈక్వల్స్ టు. సో ఈ అన్ని ఆపరేటర్స్లో ఏదైనా వాడుకోవచ్చు. సో సపోజ్ మనం ఇది ఒక్కటి తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద, గ్రేటర్ దాన్ పీసాల్ అన్న ఒక కాలమ్ గ్రేటర్ దాన్ 20 అని అంటే అదేం చేస్తుంది, ఓకే ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇదంతా టేబుల్లో పీసాల్ అనే కాలంలో డేటా 20 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ అంటే 20 ఇంక్లూడ్ అవ్వదు కదా, సో 30 ఒకటి
ఇది 25 కదా. సో 30, 25, 50 ఈ 3 రికార్డ్స్ మాత్రమే తీసుకుని మీకు అవుట్పుట్లో ఇస్తుంది. సేమ్ అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాం అనుకో, ఇది కూడా కన్సిడర్ చేస్తుంది. 20ని కూడా తీసుకుని 20, 30, 25, 50 ఈ 4 తీసి బయటకి ఇస్తుంది. నాట్ ఈక్వల్స్ టు పెట్టాం అనుకో, ఐదర్ ఇది కానీ వాడచ్చు నువ్వు, ఈ లాస్ట్ది కానీ వాడచ్చు నాట్ ఈక్వల్స్ టు అన్నప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నాట్ ఈక్వల్స్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నీ టేబుల్ వేర్ సిటీ, మనం సిటీ అనుకుంటున్నామా, పీసిటీ కాలం పేరు కదా, పీసిటీ నాట్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ కానివి నాకు ఇవి అని చెప్తాను. అంటే ఏమున్నాయి, ఈ విజయవాడ అండ్ రాజమండ్రి కదా. సో ఈ 2 రికార్డ్స్ మాత్రం బయటకు వస్తాయి, రైట్. సో ఇది ఒకటి చెప్పడానికి. ఇవి ఆపరేటర్స్ అని చెప్పుకోవచ్చు, ఇవన్నీ కలిపి ఆపరేటర్స్. వేర్ కండిషన్లో నువ్వు ఒక సబ్ టాపిక్ చెప్పాలి అంటే ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక కండిషన్ ఇప్పుడు ఇన్ కండిషన్ అండ్ ఆర్ కండిషన్ అని ఉంటుంది. ఓకే, సారీ, అండ్ కండిషన్ ఆర్ కండిషన్ అని ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ ఒక్కటే తీయాలని లేదు, అంటే నాకు ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్ బయటికి తీయంటే ఇలా రాసేస్తావు, పీసిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని రాసేస్తావు. లేదు, నాకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావాలి అండ్ ఆల్సో వాళ్ళు 20 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళే కావాలి, అంటే హైదరాబాద్లో ఉండాలి, వాళ్ళు 20 కంటే ఎక్కువ సంపాదించాలి. అప్పుడు ఈ ఆపరేటర్స్ వస్తాయి అన్నమాట. ఐ మీన్ ఇవి పెట్టుకోవడానికి వస్తాయి. అండ్ ఆర్ అన్న కీవర్డ్స్ని నువ్వు ఆ క్వెరీలో ఇంక్లూడ్ చేయాలి, అప్పుడు మాత్రమే హెల్ప్ అవుతుంది. లేకపోతే నువ్వు మల్టిపుల్ కండిషన్స్ పెడుతున్నావు కదా, ఒకటి హైదరాబాద్ అంటున్నావు, ఒకటి 20 కంటే ఎక్కువ ఉండాలంటున్నావు. మల్టిపుల్ కండిషన్స్ పెడుతున్నప్పుడు నువ్వు ఈ 2 వర్డ్స్లో ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. అది ఏదో ఒకటి ఎట్లా అవుతుందంటే నీకు హైదరాబాద్లో ఉండాలి మరియు వాళ్ళకి 20 కంటే ఎక్కువ రావాలి. మరియు అంటే ఏంటి, అండ్. లేదు, నాకు హైదరాబాద్లో ఉండాలి వాళ్ళు, లేదు అంటే వాళ్ళు ఎక్కడున్నా నాకు పర్లేదు, వాళ్ళు 20 కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. అప్పుడు ఆర్, మరియు వస్తే అండ్, లేదంటే అన్న కండిషన్ వస్తే ఆర్ పెట్టాలి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సింటాక్స్ ఇలా ఉంటుంది, టేబుల్ నేమ్ వేర్ p_city ఈక్వల్స్ టు హైదరాబాద్ ఆర్ p_salary గ్రేటర్ దాన్ 20. ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్లో ఉండున్న వాళ్ళు అయితే ఓకే, నాకు హైదరాబాద్లో బతకట్లేదు వాళ్ళు, ఎక్కడో బతుకుతున్నారు అయినా పర్లేదు, వాళ్ళల్లో 20 కంటే ఎక్కువ వస్తున్న వాళ్ళు శాలరీ అది వస్తుంది. ఓకే, అప్పుడు ఏ రికార్డ్స్ వస్తాయి, హైదరాబాద్ ఫస్ట్ ఆర్ కండిషన్ కాబట్టి హైదరాబాద్ రికార్డ్స్ అని పిక్ అవుతాయి. 1, 2, 3 హైదరాబాద్లో ఉన్న వాళ్ళని బయటికి లాగా. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో లేకపోయినా పర్లేదు, కానీ 20 కంటే ఎక్కువ ఉండాలి కదా శాలరీ. అప్పుడు ఈ 2 రికార్డ్స్లో చూస్తే హైదరాబాద్లో లేరు వీళ్ళు, ఓకే, శాలరీ చూస్తుంది వెళ్ళి. సో 20 కంటే ఎక్కువ ఉండాలి, వీడు వస్తాడా, రాడు, 20 ఉంది వీడికి, ఈక్వల్ టు కాదు, లెస్ గ్రేటర్ దనే పెట్టాం మనం. సో ఆర్జేవై రికార్డ్ ఒకటి వస్తుంది, హైదరాబాద్ 3 రికార్డ్స్ వస్తాయి, టోటల్ 4 రికార్డ్స్ బయటకు వస్తాయి అనమాట. ఓకే, ఇది అండ్ ఆర్ సినారియో. అండ్ ఆల్సో ఈ అండ్ ఆర్ సినారియో దగ్గర మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ 2 కండిషన్సే చేయాలని లేదు కదా, ఇప్పుడు ఇంకో కండిషన్ కూడా ఉంది, వేరే థర్డ్ కాలమ్ అని పెట్టాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే ఇంకో కండిషన్ అప్లై చేయాల్సి వచ్చింది. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ హైదరాబాద్ ఉండాలి, హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ, ఓకే అలా అనుకుందాం, హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ ఉండండి, మీ డబ్బులు మాత్రం 20 పైన ఉండాలి, ఈ 2 సిటీస్లోనే ఉండాలి, మీ డబ్బులు మాత్రం 20 పైన ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు అనుకున్న ప్రకారం ఫస్ట్ హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ అంటున్నావు కాబట్టి నువ్వు ఇది పెడతావు, ఏమని, పీసిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ అన్నావు, అందుకు ఆర్ పీసిటీ ఈజ్ ఈక్వల్స్ టు రాజమండ్రి, రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఉండాలి అండ్ ఆల్సో మీ డబ్బులు శాలరీ 20 కంటే ఎక్కువ ఉండాలంటున్నావు కదా. ఇలా రాస్తే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే ఎప్పుడైనా ఆర్ కంట ప్రిఫరెన్స్ ఎండ్కి ఉంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా చూస్తున్నారు చూసావు, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంటే డేటాలోకి వెళ్ళిపోయి ఈ 2 కండిషన్లు ఫస్ట్ చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడైతే ఫస్ట్ ఎట్లా చెక్ చేస్తుంది, ఆర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసినా ఈ కండిషన్ చెక్ చేసినా ఒకటే కదా. సో ఇక్కడ 3 కండిషన్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ కాంప్లెక్సిటీ అన్నది వస్తుంది, 3 ఆర్ మోర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కాంప్లెక్సిటీ వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో అండ్ కండిషన్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఎలా మారిపోతుంది, నువ్వు అనుకున్న సినారియో ఏంటి, హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళు 20 కంటే ఎక్కువ సంపాదించాలి, కానీ ఇక్కడ ఏమైపోతుంది, వాడు హైదరాబాద్లో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి, వాడు రాజమండ్రిలో ఉండాలి, 20 రూపాయల కంటే ఎక్కువ సంపాదించాలి, ఇది ఫస్ట్ కండిషన్. రాజమండ్రిలో ఉండాలి, 20 రూపాయల కంటే ఎక్కువ అంటే ఈడు వస్తాడు బయటికి. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి, లాస్ట్లో ఆర్ హైదరాబాద్లో అయినా ఉండాలి. సో ఇది పిక్ అవుతుంది కదా, థర్డ్ రికార్డ్ పిక్ అయితే హైదరాబాద్లో ఉంటే చాలాడు, ఫస్ట్ రికార్డ్
4th రికార్డ్, 5th రికార్డ్. ఇక్కడ నీ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, రాజమండ్రిలో మాత్రమే ఆ 30 రూల్ అన్నది రాజమండ్రిలో మాత్రమే అప్లై అవుతుంది కదా. సో 30 రూల్ అన్నది రాజమండ్రిలో అప్లై అవుతుంది, ఇక్కడ నువ్వు లాస్ట్లో ఎండ్ పెట్టడం వల్ల. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయమని నేను చెప్తా అంటే, ఎప్పుడైనా 3 or more కండిషన్స్ వస్తున్నాయి అంటే ఈ బ్రాకెట్స్ అన్నది వాడడం నేర్చుకోండి. ఓకే, సో ఇది ఎలా మార్చాలి నువ్వు క్వరీ అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ నీకు అర్థం కాకపోయినా పర్లేదు, కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఈ బ్రాకెట్స్ పెట్టడం అన్నది నేర్చుకో. జస్ట్ నీకు అర్థమైపోయింది కదా. ఫస్ట్ నేను అడిగిన క్వరీ ఏంటి, ఈ క్వరీ రాంగ్ అని చెప్పేసాను మనం అనుకున్న యూస్ కేస్ ప్రకారం. ఎందుకంటే ఎండ్ అన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఇదంతా ఎండ్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఏదో ఎగ్జిక్యూట్ అవుద్దా నీకు అర్థం కాలే. ఓకే ఫైన్, జస్ట్ నీకు అనుకున్నది ఏంటి, సిటీలో వాడు హైదరాబాద్లో అయినా ఉండాలి, రాజమండ్రిలో అయినా ఉండాలి కదా. అది ఒక కండిషన్, హైదరాబాద్ ఆర్ P_city ఈజ్ ఈక్వల్స్ టు రాజమండ్రి. ఇది ఒక బ్రాకెట్లో పెట్టుకో, అర్థమైందా. ఇక్కడికి నీకు ఒక కండిషన్ సెట్ అయింది. ఆ తర్వాత ఏమంటున్నావు, హైదరాబాద్లోనే ఉండాలి, రాజమండ్రిలో అయినా, మరియు ఆడి శాలరీ 20 పైన ఉండాలి అంటున్నావు ఇప్పుడు. అండ్ PSAL greater than 20. ఓకే, నువ్వు దీన్ని ఇలాగైనా ఎన్క్లోజ్ చేయొచ్చు మళ్ళీ, బట్ అది నీ ఇష్టం. ఇక్కడికి ఎంత కాంప్లెక్సిటీ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడతో నువ్వు కట్ చేసేసావు. ఈ రెండు ఫస్ట్ ఈ రెండు ఎగ్జిక్యూట్ చేయి, ఆ తర్వాత మిగిలింది ఇది ఒకటే కాబట్టి నువ్వు చావని దీనికి చెప్పావు. సో ఇదంతా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుద్ది. నీకు కావాల్సింది కూడా ఇది. ఓకేనా. సో ఈ బ్రాకెట్స్ పెట్టడం అన్నది మెయిన్. నీకు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ నీ కండిషన్, నీ యూస్ కేస్ బేస్డ్ మీద ఫస్ట్ బ్రాకెట్ పెట్టడం నేర్చుకో. ఓకే, సో సెకండ్ వచ్చేసి, ఓకే ఇందాక ఈ ఆపరేటర్స్ చెప్తున్నప్పుడు ఇంకో ఆపరేటర్ ఏంటి అంటే ఈజ్ నల్, ఈజ్ స్పేస్ పెట్టి నల్, ఈజ్ స్పేస్ పెట్టి నాట్ నల్. ఓకేనా. ఇదేంటి అంటే ఇప్పుడు మనం ఒక 6th రికార్డ్ పెట్టుకుందాం, ఇది తనుకో అని పెట్టుకుందాం. ఓకే, LF వీడు శాలరీ వీడికి ఏం లేదు, వీడు ఖాళీగా ఉన్నాడు, వీడిది నల్ అన్న రికార్డ్. ఓకేనా. సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏమీ లేదు అని. ఓకేనా. సో ఇక్కడ బ్లాంక్ వదిలేసావు, ఏమీ పెట్టకుండా వదిలేసావు అంటే అది వేరు. అంటే నథింగ్, ఒక వాల్యూ కూడా లేదు, నల్ అని కూడా రాసలేదు అంటే అది వేరు, అది బ్లాంక్ వాల్యూ, ఇది నల్ వాల్యూ, రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఈజ్ నల్, ఇప్పుడు శాలరీ వేర్ PSAL ఈజ్ నల్ అని పెడితే ఈ రికార్డ్ వస్తుంది, ఇది తణుకు రికార్డ్ వస్తుంది. వేర్ PSAL ఈజ్ నాట్ నల్ అని పెడితే తణుకు రికార్డ్ కాకుండా మిగతా రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో ఇదొక కండిషన్. నెక్స్ట్ వచ్చేసి, సో ఇందులో కొంచెం అడ్వాన్స్డ్గా వేర్లోనే, సో లైక్ ఆపరేటర్ అనమాట. లైక్ అండ్ లైక్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇది జస్ట్ నీకు అడిషనల్గా హెల్పింగ్ అనమాట. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు సపోజ్ ఓకే మన దాంట్లో రికార్డ్స్ విజయవాడ ఉంది, వైజాగ్ కూడా ఉంది అనుకుందాం. ఓకే, నీకు ఎలా ఉందంటే, ఓకే నా టేబుల్లో ఈ వీతో స్టార్ట్ అయ్యే సిటీస్ ఏమన్నా ఉంటే నాకు ఆ టైప్ ఆఫ్ రికార్డ్స్ని బయటికి తీ అని అంటే ఈ ఐలైక్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఐలైక్ ఎప్పుడు హెల్ప్ చేస్తాయి, ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్లో. ప్యాటర్న్ అంటే ఇప్పుడు వి అనేది ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్, లైక్ వి తర్వాత ఏమైనా ఉండదు నాకు అనవసరం, వీతో స్టార్ట్ అయితే నాకు అది తీసుకునిరా అని చెప్తున్నాను అంతేనా. ప్యాటర్న్ దగ్గర నీకు ఐలైక్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐలైక్ అంటే ఎప్పుడు అప్లై చేస్తాను అంటే ప్యాటర్న్. సో ఇది నువ్వు ఐలైక్ ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు వైల్డ్ కార్డ్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటంటే 1, 2 ఈ 2 వైల్డ్ కార్డ్స్. ఇది ఏంటి అంటే సింగిల్ లెటర్ అంటాడు, ఇది మల్టీ లెటర్ అంటాడు. ఓకే, దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తారంటే నాకు వీతో స్టార్ట్ అవ్వాలి, వి తర్వాత ఇంకేమన్నా పర్లేదు, అంటే వీతో స్టార్ట్ అవ్వాలి, ఇది స్ట్రింగ్ కాబట్టి నువ్వు ఇలా అయితే పెట్టాలి. ఓకేనా, కోడ్ పెట్టి వి తర్వాత నాకు ఏమన్నా పర్లేదు, అంటే మల్టీ క్యారెక్టర్ కదా, ఎన్ని ఉన్నా పర్లేదు, నాకు వీతో స్టార్ట్ అవ్వాలి, వి తర్వాత ఒక్కటే ఉండాలి, అప్పుడు ఇది వీతో స్టార్ట్ అవ్వాలి, వి తర్వాత 2 ఉండాలి పక్కా, వీతో స్టార్ట్ అవ్వాలి, వి తర్వాత 3 ఉండాలి. ఓకేనా, అలా. సో ఈ సింగిల్ క్యారెక్టర్ ఇలా పనిచేస్తుంది, మల్టీ క్యారెక్టర్ ఇలా పనిచేస్తుంది. సో ఈ ఐలైక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు వైజాగ్ స్మాల్ లెటర్ అనుకుందాం, వైజాగ్ క్యాపిటల్ లెటర్ అనుకుందాం. ఓకేనా. సో పెట్టావంటే అది కేస్ సెన్సిటివ్ అనమాట. సో నువ్వు ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్ కింద. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ PCT స్ట్రింగ్ పెట్టాలి కదా, స్మాల్ b పెట్టావు, పర్సంటేజ్ నాకు తర్వాత ఏదన్నా పర్లేదు అన్నావు. సో ఇదేమవుతుందంటే స్మాల్ b మాత్రమే కన్సిడర్ చేస్తుంది వాడే కాబట్టి. ఐలైక్ వాడితే కేస్
ఇన్సెన్సిటివ్ అయిపోతుంది. అంటే వైజాగ్ క్యాపిటల్ ఉన్న వైజాగ్ వచ్చేస్తుంది, స్మాల్ ఉన్న వైజాగ్ వచ్చేస్తుంది. అలాగే వీతో వైజాగ్ అని కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వీతో ఏమున్నా అవన్నీ ఫస్ట్ వి ఉండాలి. ఓకేనా? ఎందుకంటే వి ముందు ఇంకేం లేదు. ఇప్పుడు నీకు వి రెండో లెటర్ అవ్వాలనుకో, ఫస్ట్ ఒక సింగిల్ క్యారెక్టర్ పెట్టి వీస్ పెట్టి రెండో లెటర్, తర్వాత ఎన్నున్నా నాకు పర్లేదు. సో వి రెండో లెటర్ అవుతుంది. ఇలాంటి స్ట్రింగ్ని బయటికి తీ, ఇలాంటిది ఉంటే ఆ రికార్డ్ మొత్తం బయటికి తీ. అర్థమైందా? సో లైక్కి అలైక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లైక్లో ఆల్ ద క్యారెక్టర్స్ ఇఫ్ ఇక్కడ నువ్వు మెన్షన్ చేసింది కేస్ సెన్సిటివ్, ఇది కేస్ ఇన్సెన్సిటివ్. అంటే కేస్కి అంతగా ప్రయారిటీ ఇది ఇస్తుంది, కేస్కి ప్రయారిటీ ఇది ఇవ్వదు. నాకు ఎలాగైనా ఉండని, వి చిన్నదైనా పెద్దది ఉండని, మొత్తానికి నేను కన్సిడర్ చేస్తాను. నువ్వు చిన్నవి పెట్టినా పెద్దవి పెట్టినా నాకు అనవసరం. వీడు నువ్వు ఏ వి పెడితే ఆ వి మాత్రమే నాకు లెక్కలోకి వస్తుంది అంటాడు. అంతే డిఫరెన్స్. ఓకే. సో ఇంకోటి వచ్చి ఈ ఇన్ ఆపరేటర్, ఇన్ నాట్ ఇన్. ఇది ఏంటి అంటే, సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందిరా అంటే, ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్నా పర్లేదు, రాజమండ్రిలో ఉన్నా పర్లేదు, వైజాగ్లో ఉన్నా పర్లేదు, విజయవాడలో ఉన్నా పర్లేదు. ఓకే. సో నువ్వు ఎలా రాస్తావు అది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్, ఆర్ సిటీ ఈక్వల్స్ టు రాజమండ్రి, ఆర్ సిటీ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ సిటీ ఈక్వల్స్ టు వై. ఇలా రాసుకుంటూ పోతావా? ఒక 40 ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, 15 ఉన్నాయి, అన్నిటికి సిటీ ఈక్వల్స్ రాసుకుంటూ పోతావా? దీనికి ఒక ఈజీ వే ఉంది. ఇది ఎలా ఇచ్చాడంటే, వేర్ జస్ట్ అన్నిసార్లు రాయద్దు నువ్వు, వేర్ సిటీ ఇన్ అంటే సిటీ ఈ వాల్యూస్లో ఏ వాల్యూ ఉన్నా సరే నువ్వు ఎత్తుకొచ్చి ఆ రికార్డ్ నాకు ఇవ్వి. ఆర్జేవై కామా విజయవాడ, వైజాగ్ కదా, తనకు ఇట్లా ఈ అన్నిట్లో ఏది ఉన్నా ఆ రికార్డ్ తీసుకొచ్చి నాకు బయటకు వదులు. నాట్ ఇన్ అని పెడితే ఏముంది? దీనికి ఆపోజిట్. ఈ అన్నిటిలో కాకుండా ఉన్న వాల్యూస్ని బయటికి తీసుకునిరా, ఉన్న రికార్డ్స్ని బయట, ఈ సిటీస్లో ఏమొద్దు నాకు, బయట ఇంకేమైనా సిటీస్ ఉంటే ఇది ఆ రికార్డ్స్ని తీసుకునిరా. అంతే, ఇన్ నాట్ ఇన్ డిఫరెన్స్. ఓకేనా? ఇంకా వన్ లాస్ట్ ఆపరేటర్ ఇన్ వేర్. లైక్ ఇంకా వేర్లో ఎడిషనల్గా చెప్పుకోవాలంటే బిట్వీన్ పెట్టుకోవచ్చు. బిట్వీన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవన్నీ చూసాం కదా, సేమ్ అలాంటిదే. దానికి కొంచెం హెల్ప్ అయ్యేలాగా అంతే. మీరు అక్కడ నేర్చుకున్న ఇది నేర్చుకోకపోయినా పర్లేదు, బట్ ఇది ఒక ఎడిషనల్ థింగ్ నేర్చుకుంటే మంచిది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, మీకు శాలరీ 10 కంటే ఎక్కువ ఉండాలి, 15 కంటే తక్కువ ఉండాలి. 15 కంటే తక్కువ ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉండాలంటే ఏం చేస్తారు? శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 ఉన్నా ఓకే, నీకు 15 ఉన్నా ఓకే, ఈక్వల్స్ టు ఉన్నా పర్లేదు. అండ్ శాలరీ లెస్ దాన్ 15, లెస్ దాన్ ఈక్వల్ టు 15 ఇలా పెడతావు కదా. సో దీని బదులు వాడిచ్చిన వేర్ కండిషన్ పీసాల్, వాడిచ్చిన ఆపరేటర్ ఏంటంటే వేర్, ఇదంతా సేమ్ ఉంటుంది. వేర్ ఫ్రమ్ టేబుల్ వేర్ పీసాల్ బిట్వీన్ 10 అండ్ 15 ఇలా రాస్తే ఏమవుద్దంటే సేమ్ ఈ ఇంక్లూజివ్ అనమాట. ఇవి ఇంక్లూజివ్ అంటే ఈ 10తో పాటు కౌంట్ చేస్తుంది. 10 ఉండొచ్చు, 10 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. 15 ఉండొచ్చు, 15 కంటే తక్కువ ఉండొచ్చు. సో ఇది బిట్వీన్ ఆపరేటర్ అంతే. సో ఇక్కడతో ఇది మోస్ట్లీ అయిపోయింది. వేర్ కండిషన్ ఇంతకు మించి ఇంకేం లేదు. ఇది నేర్చుకుంటే చాలు. ఇన్ డెప్త్ హ్యాండ్స్ ఆన్ కూడా చేయండి. నేను హ్యాండ్స్ ఆన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. రోజు ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ వీడియో విత్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది కాబట్టి అది చేస్తేనే మీకు ఉపయోగం. ఇది ఒకటే చూసి వెళ్ళిపోతా అంటే మీకు అంత హెల్ప్ఫుల్ అవ్వదు ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి. ఓకే. సో ఇంకా ఒక ఎడిషనల్ కాన్సెప్ట్ చెప్దాము అనుకున్నాను. కాన్సెప్ట్ ఏం కాదు, నిన్న ఒక ఆపరేటర్ ఒక ఫంక్షన్ చూసారు కదా, కౌంట్ అని. సో అలాగే ఇది ఒక డిస్టింక్ట్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, సెలెక్ట్ డిస్టింక్ట్ ఆఫ్ అని ఇందాక కౌంట్ ఇక్కడ రాశారు కదా మీరు నిన్న, కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని. సో డిస్టింక్ట్ ఆఫ్ కాలమ్ నేమ్ రాయాలి ఇక్కడ, ఏదో ఒక కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈ పీసీటీ కాలం మీదనే నువ్వు డిస్టింక్ట్ అప్లై చేసావు అనుకో. డిస్టింక్ట్ అంటే ఏంటి అసలు చెప్పుకోవడానికి? డిస్టింక్ట్ అంటే ఏం లేదు, ఈ అన్నిటిలో రిపిటేటివ్ ఉన్నాయి నాకు వద్దు, ఓన్లీ ఒకసారి తీసుకురా ఈ అన్నిటిలో. ఇప్పుడు హైదరాబాద్ 3 సార్లు వచ్చింది, అన్నిసార్లు రాయికరా, ఒకసారి రాయి చాలు అంటే అప్పుడు ఏమొస్తుంది? హైదరాబాద్ ఒకసారి, విజయవాడ ఒకసారి, రాజమండ్రి ఒకసారి, తణుకు ఒకసారి. సో ఇక్కడ నువ్వు సెలెక్ట్ డిస్టింక్ట్ ఆఫ్ నీ పీసీటీ ఫ్రమ్ పర్సన్స్ టేబుల్ అని కొడితే ఆ 4 రికార్డ్స్ బయటకు వస్తాయి అనమాట. అంతే. ఓకేనా? డిస్టింక్ట్. ఇది మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎట్లా అప్లై అవుతుంది అంటే, ఇక్కడ నువ్వు రాసిన కాలమ్స్ బట్టి. సో కాలమ్ నేమ్ కామా నువ్వు ఇంకోటి ఏదో ఉంది కదా కాలమ్ ఉంది, పీ నేమ్ కాలమ్ ఉంది కదా, ఈ రెండింటిని డిస్టింక్ట్ అన్నావు అనుకో. ఇప్పుడు ఏమవుద్ది? ఈ వాల్యూ అంతా కలిపి ఒక వాల్యూ కానీ ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక వాల్యూ మొత్తం ఇలా కలిపేసుకోండి, మొత్తం కలిపి HYDA VJDB ఇవన్నీ కలిసిపోయినట్టు ఊహించుకోండి. సో అప్పుడు ఏమవుద్ది? HYDA HYDD
ఈ 2 వేరు కదా ఎంతైనా. ఇప్పుడు ఇది ఒక్క కాలమ్ మీద అప్లై చేసావనుకో, హెచ్‌వైడీ కాబట్టి ఈ 3 సార్లు ఎందుకు ఒకసారి ఏస్తది. ఇప్పుడు నువ్వు ఈ కాలమ్ పక్కన ఇది కూడా రాసావనుకో డిస్టింక్ట్‌లో, సో ఇదంతా ఒకటి కింద ట్రీట్ చేసుకొని, ఓకే ఇది వేరు, నాకిది వేరు ఆబ్వియస్‌లీ కదా! సో ఇయన్నీ డిఫరెంట్ కింద ట్రీట్ చేసి హెచ్‌వైడీ ఏ వస్తది, హెచ్‌వైడీ డి వస్తది, హెచ్‌వైడీ ఈ వస్తది, విజేడీబీ వస్తది, ఆర్‌జేవైసీ వత్తది, టీఎన్‌కేఎఫ్ వస్తది. ఓకే. సో అలా మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా నువ్వు ఈ డిస్టింక్ట్ ఆపరేటర్ అనేది వాడచ్చు. ఇంకోటి ఏంటి అంటే కామెంట్స్ ఎందుకు పనిచేస్తాయి. సో కామెంట్స్ ఎందుకు పనిచేస్తాయి అంటే నువ్వు ఏదైనా కోడ్ రాస్తున్నావు, ఇప్పుడు సెలెక్ట్ క్వరీ రాస్తున్నావు, ఏదో క్వరీ రాస్తున్నావు, ఇప్పుడు నువ్వు రాసేస్తే సరిపోతుంది. నీ మేనేజర్కో నీ క్లయింట్కో ఎవడో ఒకటి చూపిస్తావు కదా. రేపొద్దున నువ్వు ఏదో టెస్టింగ్ చేయబోతున్నావు అనుకో, డేటా అనలిస్ట్ అనుకో, పోనీ అనాలిసిస్ చేసి వచ్చావు అనుకో, సో అది టెస్టింగ్ చేయడమో ఏదో ఒకటి చేశాక నువ్వు అడిగి చూపించాలి. అడిగి చూపించడమో లేదా అడిగి పంపించడమో కోడ్ జరుగుతుంది. సో వాడికి అర్థం అవ్వాలి వీడు ఎందుకు ఈ కోడ్ రాశాడు అని వాడికి అర్థం అవ్వాలి. ఇప్పుడు నువ్వు అదే వర్క్షీట్ నీది, ఇక్కడ ఎస్క్యూఎల్ క్వరీ రాసావు, ఆడికి ఇటు క్వరీ డైరెక్ట్గా తోసాం అనుకో, వీడు ఎందుకు రాసాడు ఈ క్వరీ, అసలు దీని అర్థం ఏంటి ఇదంతా అంటే, నువ్వు ఏదో ఒక మ్యాటర్ రాస్తే వీడికి అర్థమవుద్ది. ఇప్పుడు అరే బాబు నేను దీనికోసం రాశాను, చూసావా బాగానే ఉంది, ఇదంతా నీ లెటర్ అనమాట ఆడికి కదా. సో ఇది లెటర్ అంతా నువ్వు వర్క్షీట్లో డైరెక్ట్గా నువ్వు చాటింగ్లో చాట్ చేసినట్టు రాసేస్తే నువ్వు ఈ క్వరీ రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. వస్తుంది ఎర్రర్, ఏమైనా వస్తుందంటే ఇదేంటిది అసలు నాకు అర్థం కావట్లేదు నువ్వు రాసింది అని వస్తుంది పైన రాసిన చాటింగ్ని. సో దానికోసమే నువ్వు కామెంట్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వు ఒక సింగిల్ లైన్లో రాసేస్తాను, ఒక సింగిల్ లైన్ చాట్ అన్నావు అనుకో, అంటే ఒక లైన్లోనే రాసేస్తాను అన్నావు అనుకో, ఈ డబల్ కోడ్స్ పెట్టేసి అరే నేను ఇది దీనికోసం రాశాను ఇలా రాసేసి నీ కోడ్ కింద ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా ఒక వేరే కలర్లోకి వెళ్ళిపోతుంది. నీకు ఈ కోడ్ కలర్తో కంపేర్ చేస్తే ఇది వేరే కలర్లోకి వెళ్ళిపోతుంది. నీకు అప్పుడు అర్థం అవుతుంది ఓకే ఈ కామెంట్స్ వర్క్ అవుతున్నాయని. లేదు నేను చాలా పెద్ద మెసేజ్ రాయాలి వీడికి, అరే ఇదిరా ఇలా మల్టిపుల్ లైన్స్లో రాయాల్సి వచ్చింది అంటే ఇట్లా రాయాలన్నమాట. ఇలా స్లాష్ పెట్టి స్టార్ పెట్టి ఎంత నీ భారతం రాసేసి ఇక్కడ స్టార్ పెట్టి స్లాష్ రాస్తే ఇక్కడ కామెంట్ ఎండ్ అయినట్టు. మల్టీ లైన్ కామెంట్ అంటాడు, ఇది సింగిల్ లైన్ కామెంట్ అంటాడు. ఓకే. ఇది మీకు ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్ అడగచ్చు, మీరు ఎంట్రీ లెవెల్లో ఉంటాయి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.